అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు రెడీ అయిందా? నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇప్పుడే వేయి స్తంభాల గుడిలో స్వామివారిని దర్శించుకొని బయటకు రావడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, అంటే స్వామివారిని దర్శించుకున్నారు. రేపు మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ఇలా మహాశివరాత్రి సందర్భంగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వేయి స్తంభాల గుడిలో ఇవాళనే ప్రారంభించడం జరిగింది. వారం రోజుల కిందలోనే కలెక్టర్ గారు అందరం కలిసి రివ్యూలో అన్ని ఏర్పాట్లకు పూర్తి స్థాయిలో ఎవరికి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి చేయడం ఒకటి జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పెద్దలు బండ ప్రకాష్ గారు, కమిషనర్ గారు, ఉపేంద్ర శర్మ గారు అందరం కలిసి కూడా ఇవాళ దీన్ని ప్రారంభించడం జరిగింది. రేపు అన్ని ఏర్పాట్లతోటి భక్తులకు కూడా ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఓపికగా భక్తులందరూ దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం. గతంతో పోల్చుకుంటే ఈసారి మార్పులు ఉండే అవకాశం, అలానే ఎక్కువ కార్యక్రమాలు కానివ్వండి, ఇతర ఏర్పాట్ల విషయంలో కానివ్వండి, భక్తులు చాలామంది ఇంతకుముందు గతంలో ఇబ్బంది పడేవారు. క్యూ లైన్లు కానివ్వండి, వచ్చి దర్శనానికి ఎండకి నిలబడలేక. ఈసారి వారి కోసం ప్రత్యేకంగా ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయా? తప్పకుండా చేస్తున్నాం కదమ్మా. ఈసారి అందరూ కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఇబ్బందులు కాదు, నీళ్ళకు కానీ భక్తులకు కానీ ఎక్కడ ఏర్పాటు చేయకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నాం. విన్నారు కదా, ఈ గతంలో పోల్చుకుంటే ఈసారి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ సౌకర్యాలు కల్పించేలాగా మంచినీటి సౌకర్యం, భోజనాలు, స్వామివారి దర్శనం అన్ని ఏర్పాట్లు చేయడం అయితే జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.